బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు పూర్తి చేసింది. ఏ క్షణమైనా షెడ్యూల్ ప్రకటించనుంది. 6-7 దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సెలవులు, ఎండల ప్రభావం, భద్రత, ఈవీఎంల అందుబాటు సహా అన్ని అంశాలపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీస్ ఎదుట భారీ స్క్రీన్ ఏర్పాటు చేసింది. లోక్సభ, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విడుదల కానుంది. ఇక జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు మోడీ అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాల పర్యటనలు తుది దశకు చేరుకోవడంతో ఏ క్షణమైనా షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అటు ఎన్నికల షెడ్యూల్ విడుదల ఆలస్యంపై ఈసీ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ లైవ్ లో అందిస్తారు. గోపికృష్ణ, దేశపు అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు సర్వం సిద్ధం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పూర్తి కసరత్తును ముగించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏ దశల్లో ఎన్నికలను పూర్తి చేయాలి, ఎన్ని దశల్లో నిర్వహించాలి, అలాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎంత మేరకు ఈవీఎంలు అవసరమవుతాయి. దాదాపు 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఈ లోక్సభ ఎన్నికలకు అవసరమని చెప్పి ఈసీ భావిస్తుంది. సో అందుకు అనుగుణంగా ఈవీఎంలు అలాగే వీవీప్యాట్ యంత్రాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయా, అలాగే భద్రత పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, భద్రతా బలగాల తొలగింపులో, అలాగే ఏ తేదీలలో ఈ ఎన్నికలు నిర్వహించాలి, ముఖ్యంగా 6 నుంచి 7 దశల్లో ఈ లోక్సభ ఎన్నికలకు ముఖ్యంగా ఈసీ షెడ్యూల్ ని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ముఖ్యంగా నిన్న ఒక కీలక భేటీ జరిగింది. పూర్తిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకి, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఎప్పుడు జరపాలి అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించడం జరిగింది. పూర్తి స్థాయి కసరత్తును అయితే ముగించడం జరిగింది. ఇప్పటికే ఆలస్యం అవుతుంది అని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రధానంగా మోడీకి అనుకూలంగా ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్ ని విడుదల చేయకుండా మోడీ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ముఖ్యంగా రాష్ట్ర పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో అక్కడ రాజకీయ ప్రసంగాలు, రాజకీయ సభల్లో ఆయన మాట్లాడుతున్నారు అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటు మోడీ పర్యటనలు కూడా ఆఖరి దశకు చేరుకున్నాయి. ఈరోజు ఉత్తరప్రదేశ్ లో మోడీ పర్యటనలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కి, అలాగే ఎయిర్పోర్ట్స్ కి ఆయన శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతున్నారు. సో ఆఖరి దశకి ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యంగా చివరి కేబినెట్ సమావేశం కూడా అయిపోయింది. ఇప్పుడు మోడీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఏ క్షణమైనా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్ ని విడుదల చేయబోతోంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ భారీగా ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. పూర్తిగా ఈ ప్రజలకి అవగాహన కల్పించే విధంగా, ఓటర్లకి ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి, అలాగే ఓటర్ల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1950 టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈసీ కార్యాలయం ఎదుట ఒక భారీ స్క్రీన్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓటర్లందరికీ తెలిసే విధంగా త్వరలో షెడ్యూల్ రాబోతోంది కాబట్టి అన్ని విషయాలు ప్రజలకి తెలియపరిచే విధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయి, అలాగే ఏ తేదీల్లో ముఖ్యంగా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు కాబట్టి వారికి కూడా సమాచారం తెలిసే విధంగా, ఎన్నికలు రాబోతున్నాయన్న అంశాలని తెలిసే విధంగా ఈసీ ఎదుట ముఖ్యంగా పూర్తిగా వాల్ నిండా కూడా ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, దేశ ప్రజాస్వామ్యం ఏ విధంగా నిలబడుతుంది అనే అంశాలకు సంబంధించిన ఒక ఫ్లెక్సీ బ్యానర్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకు, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కానీ, అలాగే ఇటు సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కూడా ఈసీ కార్యాలయాన్ని ఈ విధంగా ముస్తాబు చేయడం జరుగుతుంది. ఓటర్లకి అవగాహన కల్పించే విధంగా, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా దేశ పరిపాలన సాగించేది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి అని చెప్పి ఎన్నికల సంఘం ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఆ కోణంలోనే ప్రస్తుతం ఈ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి ఏ క్షణంలో ఈ షెడ్యూల్ విడుదల కాబోతుంది కాబట్టి ముందస్తుగా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. మరో 24 గంటల నుంచి 48 గంటల్లో ఈ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అలాగే ఈ ఒడిశా, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందు తొలి విడత ఫేజుల్లో ఈ రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు, అలాగే పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా నిర్వహించే అవకాశం ఉంది. అంటే ఇటు అసెంబ్లీ సెగ్మెంట్, అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ ఎక్కడైతే నిర్వహించాలో, ఏ రాష్ట్రాల్లో అయితే జరపాలో వాటికి సంబంధించి ఒకే ఫేజ్ లో నిర్వహించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. అలాగే పార్లమెంట్ కి సంబంధించి ఉత్తరాది రాష్ట్రాల్లో కొద్దిగా ఎండలు ఆలస్యంగా మొదలవుతాయి. అలాగే ఈ షెడ్యూల్ కు సంబంధించి ముఖ్యంగా ఈవీఎంలు మూవ్ చేయడం దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకి, అలాగే భద్రతా సిబ్బంది కూడా, భద్రతా బలగాలను కూడా భారీ సంఖ్యలో తరలించాల్సి ఉంటుంది. సజావుగా ఎన్నికలు జరగాలంటే అనేక చోట్ల ప్రధానంగా కొన్ని
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాలకు భద్రతను తరలించడం కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి సో వాటికి సంబంధించి కూడా పూర్తిగా ఈసీ దృష్టి సారించింది. అలాగే ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు అనుసారం ప్రస్తుతం ఈవీఎంస్ అలాగే వీవీప్యాట్ యంత్రాల ద్వారానే కేంద్ర ఎన్నికల సంఘం 2019 ఎన్నికలను నిర్వహించబోతోంది. జూన్ 3 ముఖ్యంగా లోక్సభ ఎన్నికల పదవీకాలానికి ఆఖరి రోజుగా ఉంది. సో ఆ లోపు ముఖ్యంగా ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. షెడ్యూల్ విడుదలైన తర్వాత 45 రోజుల్లోపు ఈ ఎన్నికల ప్రక్రియని పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం మార్చి ఇప్పుడు గత ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆలస్యంగా షెడ్యూల్ విడుదలవుతుందని చెప్పి అంటున్నప్పటికీ కూడా ఇంకా సమయం అనేది ఉంది. సో లోక్సభ పదవీ కాలం చూసుకున్న వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా సిక్కిం మే 27వ తారీఖుతో అసెంబ్లీ పదవీ కాలం పూర్తవుతుంది. సో ఆ రాష్ట్రానికి సంబంధించి తేదీని బేరీజ్ వేసుకున్నా కూడా ఇంకా సమయం ఉంది. సో 1-2 రోజుల్లో అయితే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఈసీ పూర్తి చేసింది. ఏ క్షణాన్నైనా కూడా ఎన్నికల సంఘం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అతిపెద్ద పండుగకు సంబంధించిన షెడ్యూల్ని విడుదల చేయబోతోంది. థ్యాంక్ యూ గోపికృష్ణ.